ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుని చల్లని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని, మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. బిడ్డా, నిన్ను వేదనకు గురిచేసి నీ జీవితంతో ఆడుకున్న వారిని నేను కఠినంగా శిక్షించబోతున్నాను. ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందము, ప్రశాంతత లేకుండా చేశారు. నీ జీవితంలో సంతోషం లేనే లేదని అనుక్షణం బాధపడుతూనే ఉన్నావు. ఇక ముందు నీవు బాధపడాల్సిన పని లేదు తల్లి. నీకు కావాల్సింది ఇచ్చే సమయం ఆసన్నమైంది. నీ జీవితంలో కోరుకున్నవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి. నీవు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో సంఘటనలు నీ ముందు ఆవిష్కృతమవుతాయి. అది కూడా నువ్వు ఇష్టపడినలాగే నీకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు ఎవరు నీ వల్ల బాధపడింది లేదు, దిగులు పడింది లేదు. నీ వల్ల కష్టపడింది లేదు, నష్టపోయింది అసలే లేదు. అందరికీ సహాయపడే మంచి గుణం కలదానివి. అంత మంచి గుణమున్న నీకు నీవు కోరింది ఇవ్వకుండా ఎలా ఉండగలను తల్లి చెప్పు? ఎదుటివారితో నువ్వు ఎంత మంచిగా ఉన్నా వారు నిన్ను బాధ పెడుతూనే ఉన్నారు అన్నదే నీ అతిపెద్ద సమస్య. నీ బాధ కూడా అదే కదా! ఎవరికైతే మంచిగా సహాయం చేస్తామో, ఎవరి మంచి గురించైతే బాగా ఆలోచిస్తామో, వారికే ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు అని నీవు అనుక్షణం అనుకుంటూ ఉన్నావు. కానీ ఆ కష్టాలన్నీ తాత్కాలికం మాత్రమే అని నువ్వు గుర్తించగలగాలి. అడుగడుగునా కష్టాలు, అపార్థాలు, అవమానాలు జరుగుతున్నా సరే, చివరికి మంచి జరిగేది మంచి వారికి మాత్రమే అన్న విషయాన్ని నీవు మర్చిపోకు. అన్ని కష్టాలు నీతో చుట్టుముడుతున్నందువలనే రోజులన్నీ త్వర త్వరగా అయిపోవాలని నీవు కోరుకుంటున్నావు కదా! నీ బాధ నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైతే నవ్వుతూ అన్నిటికీ సర్దుకుని పోతూ మౌనంగా భరిస్తూ ఉంటారో వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు తల్లి. ఎదుటివారితో ఎంత నిజాయితీగా ఉన్నా సరే వారి వారి నీచ గుణాలను చూపిస్తూనే ఉంటారు. నీవు మాత్రం అవేవీ పట్టించుకోకుండా వారు సహాయం అడిగారు కదా అని వెంటనే వారు అడిగిన సహాయాన్ని నీకు చేతనైనంతగా అందిస్తూనే ఉన్నావు. ఎంతటి వారైనా సరే తప్పులు, ఒప్పులు అన్నది ఉన్నట్లు చెప్పడం నీ స్వభావం. అది ఒక్కొక్కసారి నీకు బలంగా తయారైతే ఒక్కొక్కసారి నిన్ను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎవరైతే నిన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారో ప్రతి ఒక్కరూ నీ మంచితనాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. నీపైన ప్రేమను, నమ్మకాన్ని పెంచుకుంటారు. నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా తిరిగి నీ కోసం తప్పకుండా వస్తారు. నీకు ద్రోహం తలపెట్టిన వారిని, నిన్ను మోసం చేసిన వారిని ఇక ముందు ఎవ్వరిని ఉపేక్షించను. వారికి తగిన బుద్ధి, గుణపాఠం తప్పకుండా చెప్తాను. వారు తిరిగి నిన్ను చూడాలన్నా, నీ జోలికి రావాలన్నా భయపడేలా చేస్తాను. ఇక ముందు నీకు అంతా మంచి జరుగుతుంది. నీవు ఎవరికి ఏ సహాయం చేసినా వారు బాధపడకూడదు అన్న మంచి ఉద్దేశంతోనే నిజాయితీగా చేస్తావు. ఇక ముందు ఏది జరగాలన్నా అది నా చేతుల మీదుగానే జరిపిస్తాను. నీవు దేనికి దిగులు పడవలసిన పని లేదు. నేను చెప్పే ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుంచుకో. నీ శత్రువులను నీ ఎదురుగా ఉంచుకో. నీకు ద్రోహం చేయాలని తలపెట్టే వారిని దూరంగా పెట్టు. శత్రువులు నువ్వు ఎదురుగా ఉన్నా సరే నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. వారి వలన ఎలాంటి నష్టము కలగదు. వాళ్ళు నీకు సహాయాన్ని అందించకపోయినా సరే నీవు వారి పట్ల జాగ్రత్తగా ఉంటావు. కానీ ద్రోహం చేసిన వారు మాత్రం నీతో మంచిగానే మాట్లాడుతూ నిన్ను ఎలా కిందికి తొక్కాలా అనే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను అస్సలు నమ్మకు. అలాంటి నీచులతో, నమ్మక ద్రోహులతో నీకు అవసరం కూడా లేదు కదా! కొన్నిసార్లు నీ పట్ల తెలియక తప్పులు చేసిన వారిని, వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను. వారు చేసిన తప్పులకు జ్ఞానం తెచ్చుకొని బుద్ధిగా ఉంటే సరే. లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించి తీరవలసిందే. నిన్ను బాధపెట్టిన అందరి విషయాలను నేను స్వయంగా చూసుకుంటాను.
నీకు అన్యాయం చేయాలనుకున్న వారిని కఠినమైన శిక్షలను వేస్తాను. అది ఎలాగైనా సరే నేను నీకు చెప్పను. నాకేంటిలే అనుకుని విర్రవీగిన వారు చివరికి ఏమీ కాకుండా పోతారు. ఇతరులకు చెడు చేయాలని ప్రయత్నించే వాళ్ళు అస్సలు బాగుపడలేరు. ఎవరి కాళ్ళ దగ్గర నీవు జీవించాల్సిన పని లేదు తల్లి. నీ పని నీవు నిశ్శబ్దంగా చేసుకుంటూ పో. ఈ బాబా నీకు తోడుగా, అండగా నీతోనే ఉన్నాడు. నీవు ఎవరికీ భయపడవలసిన పని లేదు. కాస్త ఆలస్యమైనా సరే అద్భుతమైన జీవితాన్ని ఈ బాబా నీకు అందిస్తాడు అమ్మా. అందులో ఎలాంటి సందేహాలకు నీ మనసులో చోటివ్వకు. నీకు విజయం సాధించేంత వరకు నీ చేతిని పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాను. అన్నీ నేను చూసుకుంటాను కదా! నీవు దేనికి ఏ దిగులు పడవలసిన పని లేదు తల్లి. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ చుట్టూ ఒక వలయంలా ఉండి నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను. అనుక్షణం నీ ఆనందం కోసమే నేను ఆలోచిస్తూ ఉంటాను. నీకు ఈ బాబా తోడుగా ఉండగా ఇక భయమేలా? ఇక ముందు నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండీ బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.